తెలంగాణ ఎన్నికలు 3 దశలు పూర్తయ్యేటప్పటికి పూర్తి ఆధిపత్యాన్ని కాంగ్రెస్ సాధించింది. గట్టి పోటీతో బలమైన శక్తిగా బీఆర్ఎస్ ఆవిర్భవించింది. అదే సందర్భంలో మరొక వైపున భారతీయ జనతా పార్టీ గతంతో పోల్చుకుంటే అద్భుతమైన విజయాలనే సాధించింది. టోటల్గా నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి ఏదైతే 6744 టోటల్గా కాంగ్రెస్ పార్టీ సాధించింది పంచాయతీలు. 3487 ద్వారా 87 స్థానాలు సాధించిన బీఆర్ఎస్ గట్టి పోటీదారుగానే కాదు నువ్వా నేనా అన్నటువంటి పోటీ ఇచ్చింది. బీజేపీ గతంలో 150, 300 రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ దఫా 689, దాదాపు 700 దగ్గరకు వచ్చింది. ఇతరులు 1640. ఓవరాల్గా తొలి దశ ఎన్నికలు 4227, రెండో దశ దాంట్లో 4325, మూడో దశలో 4158 ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో టోటల్గా 12560కి 12726కి కానీ 12560 ఫలితాలు వచ్చినాయి. ఇందులో 6744 దాకా వచ్చి దాదాపు 50% వచ్చినట్టు కాంగ్రెస్కి. మొన్న 70, ఇప్పుడు 50 దగ్గరకు వచ్చింది. బీఆర్ఎస్ 3487తో దాదాపుగా 35% సాధించినట్టయింది. బీజేపీ 689తో దాదాపు 5% విజయాలు సాధించినట్టయింది ఓవరాల్గా తెలంగాణ ఎన్నికల్లో.